సభలకు వస్తున్నాం, కూర్చున్నాం, వెళ్ళిపోతున్నాం అని కాదు. ఒక సందేశాన్ని సమాజంలోకి బయలు పెడుతున్నామంటే, వచ్చి మనం అందరం వింటున్నామంటే దాని ద్వారా ఏదో ఒక నేర్చుకోవాలి. మనం అందరం తర్వాత మన జీవితాలను ఉద్ధరించుకోవాలి. ఆ దిశగా మనం అందరం కూడా కొనసాగుతూ ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా తండ్రి అయిన దేవుణ్ణి వాళ్ళ హృదయాల్లో నింపుకొని, దేవుణ్ణి నమ్మినా దేవుణ్ణి వెంబడించే ప్రతి ఒక్కరూ కూడా దైవతత్వాన్ని ఆపాదించుకుని బ్రతకాలని ఉద్ఘోటిస్తున్నారు. దానిలో ఈ ప్రపంచానికి ఎంత శ్రేయస్సు దాగి ఉందో, దానిలో ఈ ప్రపంచానికి ఎంత సన్మార్గం దాగి ఉందో, దానితో ఈ సమాజానికి ఎంత సంస్కారవంతమైన భవిత దాగి ఉందో అన్న సంగతి మనకు అర్థమైతే దేవుణ్ణి మనం విడిచిపెట్టాం, దైవత్వాన్ని మనం విడిచిపెట్టమంటే. నోటితో మాత్రం మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెబుతాం, కానీ క్రియల్లో ఆ ప్రేమ కనబడుతుందా? ఈరోజు ప్రేమకు నిర్వచనం మనందరికీ తెలుసు. నిజమైన ప్రేమ మనకు అర్థం కావాలంటే మన గర్భవాసం నుంచి వచ్చిన మన పిల్లలను మనం ట్రీట్ చేసే విధానం, పిల్లలకు ఇచ్చే విషయంలో, పిల్లలకు చేసే విషయంలో, మన వాళ్లకు చేసే విషయంలో రాజీ లేదు. దేవుడి దగ్గరకు వచ్చేసరికి కాంప్రమైజ్. దేవుణ్ణి నమ్మిన ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు వారు ఒక నినాదాన్ని ఈ ప్రపంచంలోకి ప్రవేశపెట్టాడు. దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ప్రేమించాలి, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో. నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి అని ఇది మొట్టమొదటి ప్రధానమైన ఆజ్ఞని ఎలుగెత్తి చెప్పాడు ఈ ప్రపంచానికి మహనీయుడు. దేవుణ్ణి ప్రతి ఒక్కరూ కూడా ప్రేమించాలి.